మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని పరిస్థితి అదుపులోనే ఉందని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పెందుర్తి మండలంలోని మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ స్థితిగతులను విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం రిజర్వాయర్ పరివాహక ప్రాంతాలు గోపాలపట్నంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిజర్వాయర్ నీటి మట్టం 61 అడుగులు కాగా ప్రస్తుతం 57.4 అడుగుల మేర నీరు జలాశయంలో చేరిందన్నారు. ప్రస్తుతం పరివాహక ప్రాంతంలోని వర్షాలు లేనందున ఎటువంటి ఇబ్బంది లేదని పరిస్థితి అదుపులో ఉన్నట్లు చెప్పారు. జలాశయం ఉన్న 6 గేట్లకు గాను 4 గేట్ల ద్వారా నీటి దిగువ ప్రాంతాలకు వదిలేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. లెవెల్ అయితే 61 ఫీట్ అండి. ప్రస్తుతానికి క్యాచ్మెంట్ ఏరియాస్లో వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ మన గేట్స్ కూడా అన్ని అవుట్ ఆఫ్ 6 గేట్స్ మనం అప్రమత్తంగా ఉన్నాము. 4 gates can be immediately operated. దాని ద్వారా నీళ్ళని కింద ప్రాంతానికి వదలడానికి వీలుగా ఇరిగేషన్ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి పై ప్రాంతంలో వరద లేదు కాబట్టి, వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు నింపుకుంటున్నాము. ఈ రాబోయే కాలంలో మంచినీరు సరఫరాకి ఇది తప్పకుండా పనికి వస్తుంది. విజిటర్స్ అందరూ కూడా ఎవరు రావద్దని, ఇక్కడ ఈ ప్రాంతంలో స్విమ్మింగ్కి వెంచర్ కావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ ఈ వర్షాకాలంలో ఈత కోసం ఈ రిజర్వాయర్కి రావద్దని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను.